సో నా ముందు సార్ ఉన్నారు, సార్తో మనం డిస్కస్ చేసి అసలు సమస్యలు ఏమున్నాయి, వాటిని ఎట్లా నివృత్తి చేసుకోవాలి, గవర్నమెంట్ ఏం చేయాలి, వీటన్ని గురించి మనం మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సో మీరు ఆ జీవో నెంబర్ 567 చూసిన తర్వాత మీకు అంటే క్లారిటీ లేని అంశాలు ఏం కనిపించినాయి సార్? బేసిక్గా అంటే మీకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే రేషన్ కార్డుకు ఆధారం పెట్టడం. రేషన్ కార్డు లేని వాళ్ళు ఒక 10 లక్షల మంది ఉన్నారు. ఎందుకున్నారంటే గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డ్స్ ఇవ్వలే గత ప్రభుత్వం. ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి వేరుబడి కాపురాలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళ నుంచి 1 ఎకరం 2 ఎకరాల భూమి తీసుకొని ఉంటున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి పాస్ పుస్తకాలు కానీ రేషన్ కార్డులు కానీ లేవు. అవును. ఆధార్ కార్డులు కూడా ఒక క్యాంపెయిన్గా 10 ఏళ్ల కింద చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆధార్ కార్డులు కూడా చేయలేదు. అందువల్ల ఏంటంటే రేషన్ కార్డే ఒక కుటుంబం అనుకుంటే, ఉదాహరణకు నేనున్నాను, నాకు 2 కొడుకులు, వాళ్ళు నా కార్డులో ఉన్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళిద్దరు వేరుపడిపోయారు, వాళ్ళకు కొడుకులు బిడ్డలు అయిపోయారు, కానీ వాళ్ళకి ఇంతవరకు కార్డ్స్ లేవు. ఇలాంటి కుటుంబాలు ఒక 12 లక్షలు ఉన్నాయి. ఈ 12 లక్షల మంది ప్రతిసారి అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. మొన్న ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో కూడా రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు పెట్టుకున్నారు. అవును. అందువల్ల ఈ రుణమాఫీలో రేషన్ కార్డును అటాచ్ చేయడం అనేది ఈ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇబ్బంది. అవును. ఎందుకంటే రేషన్ కార్డులో పెద్ద కుటుంబంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయి వాళ్ళు అప్పులు తెచ్చుకున్నారు, వాళ్ళు బ్యాంకులలో తీసుకొచ్చుకున్నారు. బ్యాంకులు కూడా ఏమిటంటే గతంలో 2 లక్షలు 1 లక్ష లోపు ఇచ్చారు. కానీ కుటుంబం వేరుపడ్డ తర్వాత అదే భూమి మీద కొడుకు 2 లక్షలు ఇచ్చారు, తండ్రి 1 లక్ష తీసుకున్నాడు, లేదా ఇంకొక సిస్టరు వాళ్ళ వీళ్ళు ఉంటే వాళ్ళు అప్పులు తీసుకున్నారు. కాబట్టి అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య ఈ 10 ఏళ్లలో పెరిగింది. ఉదాహరణకి ఏమిటంటే తెలంగాణలో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మనకున్నది 62 లక్షల కుటుంబాలు, రైతు కుటుంబాలు. ఇప్పుడు అవి 72 లక్షల కుటుంబాలు అయినాయి. ఓకే. అయితే ఈ 72 లక్షల కుటుంబాలలో బ్యాంకులు అప్పులు ఇచ్చిందంతా కూడా 42 లక్షల కుటుంబాలకే. ఓకే. మిగతా 30 లక్షల కుటుంబాలకు అప్పులు ఇవ్వలే. మేము పదే ప్రతి ఏటా ఆందోళనలు చేస్తూనే ఉన్నాం, బ్యాంకుల ముందు ధర్నాలు అవి. చివరికి రిజర్వ్ బ్యాంకు కూడా చెప్పింది ఏమిటంటే ప్రతి బ్యాంక్ బ్రాంచ్ కొత్త వాళ్ళకు 500 మందికి ప్రతి సంవత్సరం మీరు ఇవ్వాలి. ఎన్ని లక్షల మంది ఉన్నారు సార్ అసలు లోనే తీసుకునే వాళ్ళు? భూమి ఉండి 30 లక్షల మంది ఉంటారు. అబ్బా, అంతా చిన్న రైతులే. చిన్న రైతులే. పెద్ద రైతులకు ఏముంది, వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటుంది. ఆటోమేటిక్గా వాళ్ళ ఇంటికే పాస్ పుస్తకం వస్తుంది, రేషన్ కార్డు ఉంటుంది, గ్రీన్ కార్డు, తర్వాత ఆధార్ కార్డు ఉంటుంది, లేక వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకుంటారు. కానీ ఇప్పుడు మొన్న ధరణి సమస్య వచ్చింది. అందులో మనకు బయటపడింది ఏమిటి, మనం గత సీఎంకు స్వయంగా కలిసి మెమోరాండం ఇచ్చాం. ఆయన హరీష్ రావుతో కమిటీ ఇచ్చాడు. ఆ కమిటీ కూడా మేము చెప్పిన వాటన్నిటిని నిర్ణయం ఒప్పుకుంది. ఏంటంటే ఒక 30 లోపాలు ఉన్నాయని, ఆ 30 లోపాలు సరి చేస్తానని. ఆ సరి చేస్తే అది ఒక 15 లక్షల మందికి పాస్ పుస్తకాలు లేవు. ఈ చిన్న కారు రైతులే, వాళ్ళంతా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులు. వాళ్ళకు ఒక 15 లక్షల మందికి లేవు. ఒక 12 లక్షల మందికి రేషన్ కార్డు లేవు. ఇక ఆధార్ కార్డు ఎందరికీ లేవు అని చెప్పి మన కరెక్ట్ అంచనా లేదు. కాబట్టి ఏమిటంటే ఈ రుణమాఫీలో మీరు అది కనెక్షన్ పెట్టకుండా అసలు బ్యాంకు కూడా అప్పిచ్చాడు, ఆ బ్యాంకులో ఖాతా ఉంది, వ్యవసాయం కోసం అప్పులు తీసుకున్నప్పుడు ఏమిటంటే 9% వడ్డీ ఉంటుంది. ఈ 9%లో ఏమిటంటే 4% సెంట్రల్ గవర్నమెంట్ మాఫీ ఇస్తుంది. ఓకే. సకాలంలో కడితే వితిన్ 1 ఇయర్లో కడితే, ఆ 1 ఇయర్ కట్టినా కట్టకుండా 2% ఇస్తారు. అన్ని కడితే ఇంకో 2% కల్పిస్తారు. స్టేట్ గవర్నమెంట్ నువ్వు సకాలంలో కడితే ఇది 2% ఇస్తుంది. అంటే అవి 4 ఇవి 2 6 పోతే 3%. 3% అంటే పావలా వడ్డీ. అయితే ₹1,00,000 లోపు వాళ్ళకు పావలా వడ్డీ కూడా ఉండదు, అది గవర్నమెంట్ పే చేస్తుంది, సకాలంలో పే చేస్తుంది. కాబట్టి ఈ లెక్కలన్నీ బ్యాంకుల దగ్గర ఉన్నాయి. బ్యాంకుల దగ్గర కూడా ఏమిటంటే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అని ఒక కమిటీ ఉంది. దానికి లీడ్ బ్యాంక్ మేనేజర్ కూడా ఉంటాడు.
ఓకే. ఇక్కడ SBI అతను లీడ్ బ్యాంక్ మేనేజర్. అతని దగ్గర మొత్తం ఎన్ని రైతు కుటుంబాలకు ఏ బ్యాంకు ఎంత అప్పులు ఇచ్చింది వివరాలన్నీ ఉంటాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ లోన్ ఆక్షన్ ప్లాన్ అని చెప్పని రిలీజ్ చేస్తూ ఉంటారు. దీనికి ఫైనాన్స్ మినిస్టరు బాధ్యుడు. ఓకే. అందువల్ల ఏమిటంటే ప్రభుత్వం దగ్గరనే ఈ వివరాలన్నీ ఉన్నాయి, కాకపోతే వాళ్ళ నుంచి తీసుకోవచ్చు. కానీ ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్ పుస్తకం ఇవి కలెక్షన్ పెట్టడం వల్ల అంటే ఇప్పుడు అసలు రేషన్ కార్డు, ఆధార్ కార్డు పెట్టకపోయినా కూడా ఇచ్చేయచ్చని మీరు అంటున్నారు, అంతేనా? అంతే. అవకాశం అయితే ఉన్నది, ఉంది. బ్యాంకుల దగ్గర ఇన్ఫర్మేషన్ పకడ్బందీగా ఉన్నది. పకడ్బందీగా ఉంది. సో ఇంకా దానికి రేషన్ కార్డు పెట్టో ఇంకోటి పెట్టో అక్కర్లేదు. ఇది కాక బ్యాంక్ ఇన్ఫర్మేషన్ తో డైరెక్ట్ మీరు ఆ అకౌంట్లలో డబ్బులు వేసేయచ్చు. ఒకవేళ మీరు ఎవరైనా పెద్దవాళ్లకు, మేము కార్పొరేట్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు, అవునా, లేకపోతే వాణిజ్య పనులు పండించే వాళ్ళకు, ఎంప్లాయీస్, గవర్నమెంట్ కనుక ఏమన్నా మినహాయింపు పెడితే ఆ లెక్కలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఓకే. అందువల్ల ఏమిటంటే 10 ఎకరాల లోపు వాళ్ళంతా స్వయంగా వ్యవసాయం చేసేవాళ్ళు. ఈ రుణమాఫీ గురించి ఒక మాట చెప్పాలి. ఏమిటంటే 2014లో కేసీఆర్ రుణమాఫీ చేశాడు 16,000 కోట్లు. ఓకే. దాన్ని 4 విడతలు అన్నాడు. 14 నుంచి 18 వరకు, 2018 వరకు. ఈ 4 విడతలలో రైతుల మీద 9,800 కోట్ల వడ్డీ పడింది. 18 నుంచి 23 అనుకుంటా కదా సార్? 14 నుంచి 18 వరకు ఒకటి విడత 16,000 కోట్లు మాఫీ చేశాడు. 18లో మళ్ళీ ప్రకటించాడు 1,00,000. అప్పుడు 25,000 కోట్లు. 25,000 కోట్లకు ఆయన ఇచ్చింది ఎంత అంటే 14,000 కోట్లే. ఈ లోపు ఆయన గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు ఈ ఆయన ఇవ్వకుండా వదిలిన అప్పులు కూడా ఇప్పుడు ఈ ఖాతాల్లోకి వస్తాయి. అందువల్ల ఇది 3వ విడత. ఇప్పుడు ఈ 2024ది. కాబట్టి ఏమిటంటే ఈ బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి లెక్కలు ఉన్నాయి ఒకటి. రెండింటి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే కోఆపరేటివ్ సెక్టార్లో, సహకార రంగంలో అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. వాళ్ళ బ్యాంకులు అసలు దివాళా తీసే వాళ్ళు ఇచ్చిందే తక్కువ అమౌంట్. వాళ్ళకు కూడా ఈ ఆధార్ కార్డు వర్తింపజేస్తే అసలు బాగా నష్టపోయేది సహకార వ్యవస్థ. సహకార వ్యవస్థలో అప్పులు తీసుకున్న వాళ్ళు, సహకార బ్యాంకులు, వాటికి రికవరీ ఉండదు. అందువల్ల ఏంటంటే ఇది ఒకటి సరిచేయాలి. ఓకే. ఫస్ట్ రేషన్ కార్డు అనవసరం ఒకటి. రెండవది RMG అంటే రైతు మిత్ర గ్రూపులు, JLG గ్రూపులు, SHG గ్రూపులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, LEC అంటే లోన్ ఎలిజిబిలిటీ కార్డు. ఈ 4కి అంటే ఇప్పుడు SHG గ్రూపులన్నీ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు దాదాపు 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాయి. పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నీ కూడా అప్పు తీసుకొని వ్యవసాయం మీదనే పెడతారు, పట్టణాల్లో ఉన్నవాళ్ళు కాకుండా. రెండవది ఏమిటంటే JLG అంటే జాయింట్ లయబిలిటీ గ్రూపులు అనేది కౌలుదారులకు 5గురితో ఒక టీం ఏర్పాటు చేశారు పరస్పరం సెక్యూరిటీ ఇచ్చుకోవడానికి. వాళ్ళకు కొంత అప్పులు ఇచ్చారు వాళ్ళ నమ్మకం మీద. తర్వాత చంద్రబాబు ఉన్నప్పుడు రైతు మిత్ర గ్రూపులు పెట్టాడు, అవి కొన్ని వాళ్ళు కూడా అప్పులు తెచ్చుకున్నారు. తర్వాత ఈ కౌలు రైతులకు LEC అంటే లోన్ ఎలిజిబిలిటీ కార్డు, వీటి 4కి వర్తింపజేయలేదు ఈ జియోలో. కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ తక్కువ మంది ఉన్న వాళ్ళంతా SCలు, BCలు, STలు ఇట్లాంటి వాళ్ళు. దేని మీద పెడతారు సార్ లోన్ తీసుకుని వాళ్ళు? వ్యవసాయానికే. ఇక్కడ పల్లెటూర్లలో వ్యవసాయం గ్రూప్స్, ఇండివిజువల్స్ కాదు, ఫ్యామిలీస్ కాదు, గ్రూప్స్ అయితేనే ఇస్తారు బ్యాంకు. ఎందుకంటే ఇప్పుడు నాకు మీరు, మీకు నేను జామీను పడాలి. ఒకవేళ నేను కట్టకపోతే మీ ఆస్తిని, మీ ఇల్లు ఉంటుందిగా, భూమి జాగా లేకుండా ఇల్లు, కాబట్టి అవి జప్తు చేయడానికి మళ్ళీ వాళ్ళు ఇండివిజువల్గా తీసుకోరా సార్? ఫ్యామిలీస్ వైపు నుంచి ఇది గ్రూపులు కాకుండా మళ్ళీ వాళ్ళు సపరేట్గా ఇవ్వరు. చాలా పేదోళ్ళు కదా వాళ్ళు, ఎంత కౌలుకు చేసేవాళ్ళు. కాబట్టి గ్రూప్ వైజ్గానే ఇస్తారు. ఇచ్చి పరస్పరం ఏంటంటే ఒకరికొకరు చేస్తారు. కొన్ని గ్రూపులకు ఇచ్చారు ఇండివిజువల్గా. ఆ గ్రూపులో ఉన్నోళ్ళు ఏంటంటే 2 లక్షలు వచ్చినాయి అనుకోండి, మనిషికి 50,000 పంపిణీ చేసుకుంటారు. కాబట్టి ఏంటంటే అసలు ఈ గ్రూపులకు ఇచ్చినటువంటి వాటిని
వ్యవసాయం కోసం తెచ్చుకున్నటువంటి వాటిని సర్వే చేసి వాళ్ళకి మాఫీ చేయకపోతే మాత్రం చాలా అన్యాయం. ఎందుకంటే మీరు పెద్ద రైతులు ఉన్నారు, అసలు సాగు చేయకుండా ఉన్నవాళ్ళు, అసలు ట్యాక్సులు కట్టేవాళ్ళు. ఒకటేంటంటే ఈ బ్యాంకులలో జరిగే మోసం. హైదరాబాద్ టౌన్లో 1450 కోట్లు పంట రుణాలు ఇచ్చారు. ఇక్కడ వ్యవసాయ భూమి లేదు. కానీ ఎలా ఇచ్చారు అంటే బ్యాంకును మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి, దొంగ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ కిందనే చూపిస్తుంది, దాన్ని బట్టి లోన్ తీసుకున్నారు. ఎందుకు బ్యాంకులు కూడా ఎందుకు ఇచ్చే బ్యాంకు ఈ వ్యవసాయ అప్పులే ఎందుకు అడుగుతారంటే, మిగతా అప్పులైతేనో 15-16% వడ్డీ, వ్యవసాయానికి అయితే 9% వడ్డీ. 9 మన సబ్సిడీ అంటున్నారు. ఈ సబ్సిడీ ఉంటుంది. తర్వాత ఏంటంటే బంగారం తాకట్టు పెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళది కూడా ఇందులో మెన్షన్ చేయాలి. కానీ కింద టేబుల్స్లో చెప్పాడు. టేబుల్స్లో చెప్పడం కాదు, మెయిన్లో ఏంటంటే వ్యవసాయం కొరకు బంగారం తాకట్టు పెట్టిన వాళ్ళకు కూడా వర్తింపజేస్తాం అని చెప్పనే మాట ఒకటి చెప్తే మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఇది ఒకటి. ఇక రెండవది ఏమిటంటే 2 లక్షలకు పైన బాకీ ఉన్న వాళ్ళ గురించి, ఆ పైదికి అమౌంట్ కడితే మాఫీ చేస్తాం లేకపోతే లేదన్నారు. అంటే దాదాపు 2 లక్షల వరకు ఉన్న వాళ్ళంతా కూడా మధ్యతరగతి రైతులు ఆల్మోస్ట్ అప్పటికే 99% అయిపోతారు. అందువల్ల ఏంటంటే పై ఉన్న వాళ్ళ గురించి ఏంటంటే మీరు సర్వే చేసి వాళ్ళు గవర్నమెంట్ ఏదైనా ఒక నిర్ణయానికి రావాలి. దీని తర్వాత ఏమిటంటే ఇప్పుడు కోఆపరేటివ్ సెక్టార్లో అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు దాదాపు 3500 కోట్లు మన సహకార వ్యవస్థ ద్వారా అప్పులు ఇచ్చారు, చాలా తక్కువ అమౌంట్. ఇవన్నీ బుక్ అడ్జస్ట్మెంట్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళు ప్రతి ఏటా మీ అప్పులు మీరు కట్టకున్నా మీ అసలు వడ్డీ కలిపి మళ్ళీ మీకు మంజూరు చేసి మళ్ళీ మీ అప్పును పెంచుతూ వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఈ అప్పు ఒప్పుదల పత్రం అని సంతకం పెట్టించుకుంటారు. రెన్యువల్ సార్ ఇది? రెన్యువల్ అంటే రెన్యువల్ అని చేస్తారు. అలా కాకుండా ఏమిటంటే ఈసారి జరిగింది, ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, 9 డిసెంబర్ 2023 వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టాడు. దాని తర్వాత వాళ్ళకు మేము వర్తింపజేయాలి. కానీ ఈ బ్యాంకులు ఏం చేసాయంటే గ్రామీణ ప్రాంతాలలో ప్రెషర్ చేసి వాళ్ళ అప్పును రెన్యువల్ చేశారు. రెన్యువల్ చేస్తే 2024కి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు వడ్డీ తీసుకున్నారు, మీకు ₹1,00,000 అప్పు ఉంది, 10,000 వడ్డీ అయింది, 10,000 రూపాయలు తీసుకున్నారు. మీ అప్పును మళ్ళీ కొత్త అప్పు చేశారు. చేసే వరకు మీ కట్ ఆఫ్ డేట్ 9/12 దాటి వస్తుంది. ఇబ్బంది అవుతుంది అంతే కదా. ఇది వసూళ్లు చేయకూడదని చెప్పని మనం ఎంత చెప్పినా చాలా చోట్ల జరిగింది. వాళ్ళకి అన్యాయం జరిగినట్టే. అందుకోసం ఏంటంటే ఇప్పుడు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఈ పీరియడ్లో కట్టిన వాళ్ళు కూడా అందుకోసం 9/12/2023 వరకు చెల్లించినప్పటికీ ఎవరైతే బాకీలు ఉన్నారో వాళ్లకు వర్తింపజేయాలి. వాళ్ళు పే చేశారు. నాకు తెలిసిందంటే వాళ్ళు వడ్డీలు కట్టారు, వడ్డీలు కట్టి తిరిగి మళ్ళీ కొత్త అప్పులు తీసుకున్నారు. 5-10 ఎకరాలు ఉన్న వాళ్ళే ఈ పని చేస్తారు. పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు చేయరు. వాళ్ళకి అప్పు ఒప్పుదల పత్రాలు ఇవేమి ఉండవు. వాళ్ళు ఒకసారి 10-12 లక్షలు తీసుకుంటారు, అవి వాయిదాలు వేస్తూ వస్తుంటారు. ఈ మాఫీలన్నీ వాళ్ళు వర్తింపజేసుకుంటారు. అందువల్ల ఏంటంటే ఈ గణాంకాలు తీసినప్పుడు మనం మొదలే చెప్పాము, మొత్తం 32,000 కోట్లు సుమారుగా బాకీ ఉంటుంది అవుట్ స్టాండింగ్. మీరు అంతా ఈ అప్పు ఇచ్చింది 42 లక్షల మందికే కాబట్టి ఆ 42 లక్షల మందిలో 2-3 లక్షల మంది తగ్గిపోవచ్చు. అందువల్ల ఏంటంటే మీరు సర్వే చేసి ఈ 2 లక్షల వరకు వర్తింపజేయండి. ఇది కూడా ఏమిటంటే ఇప్పుడు అందులో ఉంది, మేము డబ్బులు మీ ఖాతాలో కడతామని. అయితే ఈ 32,000 కోట్లు ఇప్పుడు గవర్నమెంట్ బడ్జెట్ నుంచి కడుతుందా అనేది చాలామందికి డౌట్. కానీ ఆ ఇబ్బంది వాళ్ళు ఏం పడతారో మనకు అనవసరం. కానీ ఒకవేళ రిజర్వ్ బ్యాంకు అనుమతితోటి ఈ మొత్తం ఈ అప్పును, ఈ 32,000 కోట్ల అప్పును గవర్నమెంట్ ఒక ఖాతా ఓపెన్ చేసి అందులో వేసి ఇన్స్టాల్మెంట్ బేస్గా పేమెంట్ చేసుకోవచ్చు ప్రభుత్వం. ఒక అవకాశం ఉంది, గవర్నమెంట్కు అవకాశం ఇస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ బడ్జెట్ అంతా కూడా ఈ బ్యాంకులలోనే ఉంటుంది.